करारविन्देन पदारविन्दं मुकारविन्दे विनिवेशयं तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुंदं मनसा स्मरामि। శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? అర్జునుడు యుద్ధరంగంలో తనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న తమ బంధుమిత్రులను చూసి అపారమైన ప్రేమతో కూడిన కరుణతో కూడిన భయం తనలో కలిగి తన శరీరంలో కలిగిన మార్పులను కృష్ణుడికి వివరిస్తున్న సందర్భంలో, కృష్ణ, నా నోరు ఎండిపోతూ ఉంది, నా శరీరం అంతా కూడా మంట పుడుతూ ఉంది, నా శరీరంలో ఉండే రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి, అసలు లేచి నిలబడడానికి కూడా నా శరీరంలో శక్తి లేదు, నా చేతిలో ఉండే గాంధీవము కూడా నా చేతి నుంచి జారిపోతూ ఉంది అని చెబుతూ తన శరీరంలో కలిగిన మార్పులను ఇలా వివరిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఇది 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే, ఓ కేశవ, నా శరీరంలో కలిగే మార్పులను శకునాలను చూస్తూ ఉంటే, నిమిత్తాని చ పశ్యామి, నా శరీరంలో కలిగే మార్పులు శకునాలను చూస్తే నేను యుద్ధం చేయకూడదు అని నాకు అనిపిస్తూ ఉంది. అసలు నా బంధుమిత్రులను, నా తాతలను, నా నాన్నలను, నా కుమారులను, నా మనువులను చంపడం వలన నాకు ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది? నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నా స్వజనాన్ని, నా బంధువులను చంపడం వలన నాకు ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది? నాకు పాపమే కలుగుతుంది. కాబట్టి కృష్ణ, నేను యుద్ధం చేయలేను అని చెబుతున్న శ్లోకమే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే అంటూ ఈ 31వ శ్లోకంలో తనలో కలిగిన బాధను కృష్ణుడికి వివరిస్తున్నాడు అర్జునుడు. ఇంకా ఇలాంటి స్థితిలో ఉన్న అర్జునుడు తనలో కలిగే స్థితిని కృష్ణుడికి ఇంకా ఏమేమి వివరించాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.